తీరుస్తున్నటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చే కార్యక్రమం ద్వారా వాళ్ళని ఏ విధంగా మీరు బుజ్జగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ, వాళ్ళంతా కూడా వాళ్ళు డైలీ కూడా వాళ్ళు ఐదు రూపాయల అన్నం తింటూ ఎక్కడ పెడితే అక్కడ బతుకుతూ తర్వాత ఆ లైబ్రరీలో ఉంటూ నానా ఇబ్బందులు పడుతున్నాం, మా ఏజ్ అయిపోతుంది, గడ్డాలు పెరిగిపోతాయి, పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళు విపరీతంగా వాళ్ళ బాధను వెళ్ళగొక్కుతా ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ముందుగా ఈరోజు ఈ డిబేట్లో ఉన్నటువంటి కాకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువత కోసం ఒక మంచి డిబేట్ని పెట్టి ఆ లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ప్రధానంగా ఇక్కడికి వచ్చాను. ఒక జనార్దన్ కోసమో లేకపోతే ఎల్లయ్య కోసమో మల్లయ్య కోసమో కాదు నేను అనేది. సంవత్సరాల తరబడి పుస్తకాలు చదువుతుండే సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్నటువంటి తెలంగాణ యువత కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సీరియస్గా వాళ్ళకు మేము జవాబుదారీగా ఉన్నాం, వాస్తవాలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటి నెంబర్ 1 పాయింట్, ఇవాళ 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ జరగలేదనేది తెలంగాణ యువత గగ్గోలు పెట్టింది. ప్రధానంగా ఇచ్చిన నోటిఫికేషన్లో పారదర్శకత లేక, కోర్టు వీకేజ్లో ఉండి కొన్ని అనేక రకాలైనటువంటి తప్పు తడకలతో ఇచ్చింది, అనేక రకాలుగా ఇబ్బందులు ఉంది. కాబట్టి తెలంగాణ యువత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంది. దాంట్లో నెంబర్ 2 ఇంకో అంశం ఏంటంటే, మిత్రుడు జనార్దన్ ఒక మాట చెప్పాడు, 60,000 ఉద్యోగాలు. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబర్ మేము 60,000 ఉద్యోగాలు. ఇప్పుడు ఉద్యోగాల భర్తీ నుంచి గత ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది. ఉత్త నోటిఫికేషన్ వేసి తూతు మంత్రం వేసి ఉంది. వాటి ఫిలప్ చేయాలన్నా గాలి వదిలేయాలన్నా మీరు చెప్పండి. ఇవాళ గ్రూప్ 1 నిర్వహించాలన్నా లేదా? ఇవాళ గ్రూప్ 1 14 ఏళ్లలో వాళ్ళు నిర్వహించాలని చేత కాలేదు. ఇవాళ మనం నిర్వహించినాం కదా. ఇవాళ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ మనం ఇవాళ నిర్వహించినాం. ఇవాళ డిఎస్సి అంశంలో కేసీఆర్ మొత్తం కూడా డిఎస్సిని గాలికి వదిలేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5,000 పోస్టులు కేసీఆర్ పాత నోటిఫికేషన్ ఉంటే మనం 6,000 కలిపి 11,000 పైచీలు కంటే 6,000ని సూపర్ మెమరీ ద్వారా ఒక క్రియేటివిటీ చేసి తెలంగాణలో విద్యా వ్యవస్థ మనం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మీరు అన్నది అది కాదు కదా మెగా డిఎస్సి అన్నారు కదా. ప్రాసెస్ చెప్తున్నాండి దయచేసి. మీరు మెగా డిఎస్సి మధ్యలో రాకండి, చెప్పండి మేడం అస్మా గారు ఒక నిమిషం. జనార్దన్ ప్లీజ్ ఒక్క నిమిషం మాట్లాడినామండి. మాట్లాడిన తర్వాత మీరు రాసుకోండి, మాట్లాడండి. పర్సనల్ గా విషయం చెప్పండి ప్లీజ్. మేము తెలంగాణ యువతకు జవాబుదారీగా ఉన్నాం. లక్షల చదువుకున్న ప్రిపరేషన్ అయితే రాజకీయాలతో సంబంధం లేని తెలంగాణ యువతకు మేము అండగా ఉన్నాం. బరాబర్ మేము ఎన్నికల మాట్లాడనివ్వండి అన్న మాట్లాడండి. నేను చెప్పింది విషయం ఇది పూర్తిగా వినండి. జనార్దన్ ఒక నిమిషం 1 by 1 మాట్లాడుకుంటే అర్థమవుతుంది స్టూడెంట్స్. మేడం అస్మా గారు 1 by 1 మాట్లాడుకోవడం వల్ల ఏమంటారు, మనకంటే విద్యార్థి మొత్తాన్ని నిరుద్యోగ లోకానికి మనం చెప్పేటట్టు సీరియస్ గా పుస్తకాలు పట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ యువత గురించి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తా ఉంది. నిన్న మాట్లాడిన ముఖ్యమంత్రి గారు బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ఉందో పవర్ ప్రైవేటైజేషన్ అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ గారు, గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు, మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా ఒక విశ్వాసంతో ఉన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాల భర్తీ, అసలు 18 ఏళ్ల నుంచి ఉద్యోగాల భర్తీ అనేది ఎక్కడ ఆగట్లేదు, నిరంతరం ప్రక్రియ జరుగుతుంది. ఇవాళ కూడా ఇరిగేషన్ దాంట్లో ఇవాళ ఆర్థిక శాఖ నుంచి అప్రూవల్ అయ్యి వచ్చింది. ఇంకా రేపు మాపు మున్సిపల్ దాంట్లో తెలంగాణ 18 ఏళ్ల నుంచి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగలేదు, నిరంతరం జరుగుతూనే ఉంది. 60,000 ఉద్యోగాల భర్తీతో పాటు నిరంతరం ఇప్పుడు ఒక నోటిఫికేషన్ రావాలంటే కొత్తగా ఆర్థిక శాఖ అప్రూవల్ కావాలి, న్యాయశాఖ అప్రూవల్ కావాలి, సంబంధించినటువంటి పరిపాలన శాఖ అప్రూవల్ అయిన తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఒక నోటిఫికేషన్ ఊకనే గాలికి కేసీఆర్ లా ఊకనే తూతూ మంత్రం కట్టి రాదు కదా. నేను అనేది ఈ ప్రభుత్వం అత్యంత ఇచ్చే గత ప్రభుత్వం ఏమో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వయోపరిమితి అయిపోయిన రిటైర్డ్ అయిన ఉద్యోగాలతోని నడిపించింది 10 ఏళ్ళు. కానీ ఈ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పర్మనెంట్ ఉద్యోగాలు ఫిల్ చేసి ఎక్కడ కూడా కోట్ల నుంచి ఉన్నటువంటి ఇంకొక చిక్కుములు లేకుండా
ఒక పారదర్శకంగా ఒక న్యాయబద్ధమైన ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. కల్పించేటప్పుడు అన్ని ఒక ఏకన కాదు 4-5 శాఖల నుంచి అప్రూవల్ తీసుకొని మాట్లాడాలి. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అందరు మంత్రుల సమక్షంలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఏ శాఖల ఖాళీలు ఉన్నాయో ఆ శాఖ ఉన్నటువంటి అధికారులతోని నేను బట్టి గారు మాట్లాడతారు. ఆ శాఖ అధికారులతోని ఇప్పుడు 4వ తారీఖు రేపు మీటింగ్ ఉన్న సందర్భంగా బట్టి గారు కూడా బిజీ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి వారు. అనంతరం ఆ శాఖ అధికారులతో దగ్గర కూర్చొని ఏ శాఖల ఖాళీ ఉన్నాయి, ఎగ్జాంపుల్ వాళ్ళ జీపీఓ ఉంది, ఎస్ఐ ఉంది, కానిస్టేబుల్, కొన్ని శాఖ ఏ శాఖల ఖాళీలు ఉన్నాయి ఆ శాఖ అధికారులతో ఎట్లా మనం దీన్ని ఇచ్చేయాలనేది న్యాయ నిపుణులతో పాటు శాఖ అధికారులతో కూర్చొని మాట్లాడి చర్చించి ఒక అప్రూవల్ ఇవ్వాలనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం దీని ఉంది ప్రక్రియ. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది ఉన్నది రాష్ట్రంలో. ప్రతి ఖాళీలను భర్తీ కోసం ఈ ప్రభుత్వం ఉంది. కాకపోతే జనార్దన్ లాంటి వాళ్ళు వీళ్ళ దాంట్లో 2 గ్రూపులు అయిపోయినాయి. ఒకవైపు మోతిలాల్ నాయక్ ఏమో బీఆర్ఎస్ దగ్గర, లేకపోతే హరీష్ రావు దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళది ఒక గ్రూపు. నల్గొండను ఒక సూర్యాపేట ఉద్యమాలు పోరాటాలని ఇప్పుడు మళ్ళీ తమ్ముడు కొత్త దుకాణం ఎత్తుకొని ఇదేండు. ఇక తమ్ముడు పుస్తకాలు నేను అంటున్నాను నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నాను, డిప్రెషన్ సిద్ధంగా నువ్వు అనుకుంటే 60,000 ఉద్యోగాల భర్తీ అయింది. గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 4 వచ్చింది, డిఎస్సి వచ్చింది. నిన్న కాక మన 9,000 పోస్టులు గ్రూప్ 4 వచ్చింది. మరి తమ్ముడికి ఒక్క జాబ్ కూడా ఎందుకు రాలేదు? నిజంగా చదివేటోడైతే మేము చదివే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కదా, చదివే వాళ్ళ గురించి ఎందుకు? ఇక్కడ 2 గ్రూపులు ఉన్నా 200 గ్రూపులు ఉన్నా వాళ్ళందరూ ఒకటే గ్రూప్, నిరుద్యోగులు. ఇప్పుడు అస్మా అనేటప్పుడు డిఎస్సి గురించి నేను మాట్లాడారు. అందుకే నెక్స్ట్ అస్మాతోనే మాట్లాడుకోదలుచుకున్నాను, ఎందుకంటే డిఎస్సి గురించి మాట్లాడారు. ఇంకొక లెసే కాదు. 60,000 ఉద్యోగాలు వేసినాం. కనీసం ఒక్క ఉద్యోగం అన్నా ఇస్తారా? అరే నీకు ఎందుకు ఎమ్మెల్యే కాలేదు? నువ్వు ఎందుకు ఎమ్మెల్యే కాలేదు? నువ్వు 15 ఏళ్ళ మీరు ఎందుకు ఎమ్మెల్యే కాలేదు? మరి మీకు ఎందుకు వచ్చి మీరు ఇప్పుడు ఎందుకు కాలేదు? ఇప్పుడు ఒక్కరికి కాదు, ఒక్కరికి ఉద్యోగం కాదు, ఇది పర్సనల్ కాదు మేడం. ఇప్పుడు గ్రూప్ 4 అన్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో 3 అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు. మా ప్రభుత్వం వచ్చినాక అవుట్ సోర్సింగ్ ఉండదు అన్నారు. ఇప్పుడే అన్నారు అవుట్ సోర్సింగ్ లేని ఉద్యోగాలు ఇస్తాం, కాంట్రాక్ట్ లేని ఉద్యోగాలు ఇస్తాం, లిటిగేషన్ లేని నోటిఫికేషన్స్ ఇస్తాం అని చెప్పారు కదా. మరి ఇదే ఉత్తమ్ కుమార్ గారితో మాట్లాడినన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 400 మంది 500 మంది ఇంజనీర్లను ఇందిరా మిల్ల కొరకు ఎందుకు అవుట్ సోర్సింగ్ లో తీసుకున్నాడు? అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రూపొందిస్తున్న వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఎందుకు తీసుకున్నారు? రిటైర్డ్ అయిన వాళ్ళని తొలగిస్తామన్నారు. మరి విద్యాసాగర్ 5,000 కోట్లు దొంగిలించినటువంటి విద్యాసాగర్ రిటైర్డ్ అయిండు, కూర్చుంటే లేవలేడు, లేస్తే నిలబడలేడు, పెళ్లి పట్టుకోలేడు. చల్లి కబుర్లు కాదన్న, ఈ ఏంది ఆధారాలు విద్యాసాగర్ మీద ఉన్నది మేడం, చల్లి కబుర్లు కాదు. ఇప్పుడు నేను ఆధారాలు ఇస్తున్నాను. వచ్చినటువంటి జీవో ఇలా ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? సీతా ఇప్పుడు నిరుద్యోగ సమస్యను రాజకీయ సమస్యగా పులమొద్దు అని చెప్పి బ్రదర్, నేను మాట్లాడుతున్నాను అంశాలు మాట్లాడిన తర్వాత దగ్గర ఏం ఆన్సర్ ఉందో ఇవ్వడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ మనం డిబేట్ చేయడానికి వచ్చినాము, నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయడానికి వచ్చినాము. మనం ఇక్కడ కైకై మాట్లాడుకుంటే వినే వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ ప్రేక్షకులకు కానీ అక్వర్డ్ గా ఉంటుంది. సో ఐఎమ్ హంబుల్లీ రిక్వెస్టింగ్ యూ 1 by 1 మీరు ఒక్కరు ఎవరైనా కూడా ఒక్కొక్క అంశం పైన మీకు ఏ సమస్య ఉంది, ఏ నోటిఫికేషన్ మీద ఇబ్బంది ఉంది, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గతంలో మా ప్రభుత్వం అయినా ఇచ్చిన నోటిఫికేషన్ లేని దేని గురించి అయినా చర్చించడానికి మేము కుండబద్దలు కొట్టుకొని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఈ 2 లక్షల మాటకు ఆశపడ్డ నిరుద్యోగులందరూ ఊర్లలో ఉన్న బండ్లు వేసుకొని, కార్లు వేసుకొని, బైక్లు వేసుకొని, బస్సులు పట్టుకొని ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇవాళ ఈ మిత్రుడు దయాకర్ గారు కావచ్చు, ఇంతకుముందు కోదండరామ్ గారి గురించి మనం మాట్లాడాం. అయ్యా కోదండరామ్ గారు ఏ మూలన కూర్చున్నారు మీరు? ఇప్పుడు ఇవాళ నిరుద్యోగులు ఇంత వీధిన పడతా ఉంటే 2 లక్షల ఉద్యోగాల కోసం వాళ్ళు రోడ్డెక్కి అర్థనాదాలు చేస్తూ ఉంటే ఇవాళ మీకు ఒక ఉద్యోగం వచ్చింది, మీరు ఎమ్మెల్సీగా ఉద్యోగంలో కూర్చున్నారు. మిత్రుడు రియాజ్ గారు కూడా ఒక అధ్యాపకుడుగా ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ లో పనిచేసి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నటువంటి రియాజ్ గారు నిరుద్యోగులందరినీ పోగు చేసుకొని బస్సు తీసుకొని ఊరూరు పోయి జిల్లాలో పోయి ప్రెస్ మీట్లు పెట్టిండు. ఆయనకు ఉద్యోగం వచ్చింది, స్టేట్ లైబ్రరీ చైర్మన్ అయ్యాడు. ఇవాళ మానవతా రాయ్ అయినా ఇవాళ నిరుద్యోగ జేఏసీ పెట్టుకొని నడిపినటువంటి దయాకర్ కూడా ఇవాళ నిరుద్యోగులను హేళన చేసినట్టుగా మాట్లాడుతా ఉన్నారు. నేను అడుగుతున్నా బ్రదర్, నిరుద్యోగ సమస్యని నువ్వు మాట్లాడితే విను, నేను అడుగుతున్నాను సమాధానం చెప్పే ప్రయత్నం ఏమంటున్నా? అంటే వాళ్ళందరూ అన్యాయం చేశారు కదా, ఒకరు కాదు మేడం. నేనేమంటున్నా
నిరుద్యోగ సమస్య గురించి అక్నూరు మురళి గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీకి పోయి మాట్లాడారు. ఇవాళ విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ ఆయన అడుగుతారా బా, నిరుద్యోగులు అడుగుతారు, ప్రతిపక్షాలుగా మేము అడుగుతాము, మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన, మీరు గర్జించుకున్నంత మాత్రాన ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇష్యూ బేస్ మాట్లాడు, పాయింట్ వైజ్ మాట్లాడు. నీకే ఒక పాయింట్ ఉన్నది, ఆ పాయింట్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయి. ఇవాళ నువ్వు ఒక నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొదటి మోసం కాంగ్రెస్ పార్టీ చేసిందే గురుకులాల ఉద్యోగాల భర్తీ అంశంలో. ఇవాళ గురుకులాల ఉద్యోగాల భర్తీలో 9,240 పైచిలకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వమే ఎగ్జామ్ పెట్టింది, రిజల్ట్స్ కూడా కేసీఆర్ గారు ఇచ్చారు. కానీ జాబ్ ఆర్డర్స్, రిక్రూట్మెంట్ ఆర్డర్స్ మాత్రం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇస్తే మేము చాలా స్పష్టంగా చెప్పినాం, అయ్యా దీంట్లో రిలింక్విష్మెంట్ మాట్లాడాలి, డౌన్వర్డ్ మెరిట్ లిస్ట్ ని అవుట్సోర్స్ చేయాలి. ఇవి ఏవి చేయకుండా డైరెక్ట్ గా మెరిట్ లిస్ట్ అవుట్కమ్ చేసేసి మీరు ఉద్యోగాల భర్తీ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు గురుకులాలలో 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. డిఎల్ ఉద్యోగం ఉంది, జేఎల్ ఉద్యోగం ఉంది, పీజీటీ ఉంది, టీజీటీ ఉంది. మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ నువ్వు డిఎల్ ఉద్యోగాన్ని అనౌన్స్ చేయి. డిఎల్ ఉద్యోగం అయినటువంటి అభ్యర్థికి ఆర్డర్స్ ఇచ్చేసి ఆ ఉద్యోగికే 3 వేరే ఉద్యోగాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి జేఎల్ వచ్చింది, పీజీటీ వచ్చింది, టీజీటీ వచ్చింది. ఈ అన్నింటికి రిలింక్విష్మెంట్ ఆర్డర్ తీసుకొని నో అబ్జెక్షన్ తీసుకొని నెక్స్ట్ మెరిట్ లో ఉన్న అభ్యర్థికి ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఇవాళ అట్లా మిగిలిపోయిన పోస్టులన్నీ దాదాపుగా 5,000 పైచి పోస్టులు మిగిలిపోయినాయి. 4,000 పోస్టులకే నువ్వు ఇవాళ భర్తీ చేసినావు. ఇవి నిరుద్యోగులకు ఎంత తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇవాళ అస్మా కావచ్చు, మిగతా నిరుద్యోగులు కావచ్చు, వాటి కోసమే అంగర్ స్ట్రైక్ చేశారు. మా ప్రభుత్వం మీరు అన్నారు కదా నిరుద్యోగులకు మోసం చేశారు, మీరేం చేశారు? సంవత్సర కాలం అధికారంలోకి వచ్చింది, మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒక డూప్లికేట్, ఒక ఫేక్ జాబ్ నోటిఫికేషన్ అని చెప్పేసి, లేకపోతే క్యాలెండర్ అని చెప్పేసి రిలీజ్ చేసి దాన్ని అన్ని ప్రధాన శీర్షికల్లో పత్రికల్లో ప్రచురించి ఈ నిరుద్యోగుల గోసపుచ్చుకోవట్లే. ఇవాళ నిరుద్యోగ మేము చేసామని చెప్తా ఉన్నాం. చూడు మేము ముసలి కాండీలో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను కూడా ఒక అన్ఎంప్లాయిడ్ గా నిరుద్యోగిగా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఆ నిరుద్యోగుల బాధలు ఏందో, ఉద్యోగం రాకపోతే ఉండే నష్టం ఏందో, కష్టం ఏందో, తల్లిదండ్రుల ఇబ్బందులు ఏందో అవి తెలిసే వాళ్ళం. మీరు ఇవాళ నిరుద్యోగుల పేరు మీద, నిరుద్యోగుల ఎజెండా మీద ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలో ఈ కుర్చీలో కూర్చున్నారు. నేను చెప్తా ఉన్నా, నేను మాట్లాడుతా ఉన్నా. ఇవాళ దానికి సమాధానం చెప్పండి. నిరుద్యోగుల రిప్రజెంటేటివ్ గా ఉండాలా? మీరు ఎవరైనా బాధ్యత తీసుకున్నారా బ్రదర్? మీరు తీసుకున్నారా? మీరు కానీ మానవతరావు కానీ ఎక్కడ తీసుకున్నారు? రేవంత్ రెడ్డి గారి డోర్లు తెలుసుకోవట్లేవయ్యా. నువ్వు తెరిపి